ఉపాధ్యాయులందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పాన్ కార్డ్లో మన యొక్క మొబైల్ నంబర్ని మరియు జీమెయిల్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, లేదా ఒకవేళ మన మొబైల్ నెంబర్ కానీ జీమెయిల్ కానీ మన పాన్ కార్డుకి లింక్ అవ్వకపోతే వాటిని ఏ విధంగా మనం అప్డేట్ చేసుకోవాలి, అది మన మొబైల్లోనే ఏ విధంగా చేసుకోవాలనే విషయాలను ఈరోజు నేను మీకు పూర్తిగా వివరిస్తానండి. ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ CRA-NSDL స్పేస్ ఇచ్చి లాగిన్ అని టైప్ చేసి మీరు సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ CRA-NSDL ఉంది కదా, దాన్ని మీరు ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ సబ్స్క్రైబర్స్ అనే బాక్స్లో మనం చూసినట్టయితే యూజర్ ఐడి పాస్వర్డ్ మనకు అడుగుతుంది. యూజర్ ఐడి వచ్చేసి మన ప్రాన్ నెంబర్ అండి. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ మనకు దానికి సంబంధించిన పాస్వర్డ్ మీకు కనుక గుర్తున్నట్లయితే మీకు డైరెక్ట్గా పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న వాటిని టోటల్ చేసి ఇక్కడ వేసి సబ్మిట్ చేయాలండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియకపోయినా, ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా సరే మీరు ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అని ఉంది కదా, రీసెట్ పాస్వర్డ్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు ప్రాసెస్ చేసుకొని మీరు పాస్వర్డ్ని పొందవచ్చు. ఒకవేళ మీకు తెలియనట్లయితే డిస్క్రిప్షన్లో నేను పాస్వర్డ్ని ఏ విధంగా రీసెట్ చేయాలి అనే వీడియో కూడా చేయడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో దాన్ని ఉంచడం జరుగుతుంది. దాన్ని చూసి మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి. ఇక్కడ మన యూజర్ ఐడి దగ్గర మన ప్రాన్ నెంబర్ వేసి పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ రెండింటిని టోటల్ చేసి మనం ఇక్కడ వేసినట్లయితే వేసి సబ్మిట్ చేసినట్లయితే ఈ విధంగా మన పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత మన యొక్క డెమోగ్రాఫిక్ చేంజెస్ అని కనిపిస్తుంది కదా మీకు. ఈ డెమోగ్రాఫిక్ చేంజెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ ఆర్ అప్డేట్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ అని ఉంది కదా, ఈ ఫస్ట్ దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబరు మన జీమెయిల్ ఐడి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ కానీ జీమెయిల్ కానీ ఇక్కడ లేనట్లయితే, లేదా మన మొబైల్ నెంబరు కొత్త మొబైల్ నెంబర్ ఏదైనా మార్చుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ అనే దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి మొబైల్ నెంబరు జీమెయిల్ మనకి అడుగుతుందండి. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ కొత్త మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేసి ఇక్కడ ఈమెయిల్ దగ్గర మీ యొక్క జీమెయిల్ కంపల్సరీగా జీమెయిల్ అనేది ఇవ్వండి. ఇచ్చి ఇక్కడ మీరు సబ్మిట్ చేసినట్లయితే ఈ విధంగా సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అడుగుతుందండి, చూపిస్తుంది. ఇక్కడ కరెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని పైన కనిపిస్తుంది, ఇక్కడ న్యూ కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద కనిపిస్తుందండి. ఇది మీరు చూసినట్లయితే ఇక్కడ కన్ఫర్మ్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి డీటెయిల్స్ హ్యావ్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వ్యూ చేంజెస్ త్రూ సబ్స్క్రైబర్ డీటెయిల్స్ వ్యూ అని మనకి కనిపిస్తుందండి. అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా మనకి వస్తుందండి. ఈ విధంగా మన మొబైల్లోనే మన యొక్క ప్రాన్ అకౌంట్లోని మొబైల్ నెంబర్ని ఎడిట్ చేసుకోవచ్చండి. మన జీమెయిల్ని కూడా మనం అందులో ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ జీమెయిల్ లేనట్లయితే కొత్తగా జీమెయిల్ని కూడా మనం అందులో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.